ఆర్థోపెడిక్స్ అంటే ఏంటిది? అసలు ఎవరికి వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్? ఈ ఆర్థో ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయి? ఏంటిది? ఇలాంటి కొన్ని విషయాలు అయితే ఈరోజు మనం అయితే తెలుసుకుందాం. సో మనతో పాటు అయితే డాక్టర్ విజయ్, ఆర్థోపెడిక్స్ సర్జన్, ఆయన అయితే ఉన్నారు. సో ఆయనని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సో నమస్కారం సార్. నమస్కారం. సో సార్ చెప్పండి, అసలు ఫస్ట్ ఈ ఆర్థోపెడిక్స్ అంటే ఏంటిది? అబ్సల్యూట్లీ రైట్ అండి. బాడీలో హయ్యెస్ట్ పార్ట్ మనకు బాడీలో ఏవైతే ఉన్నాయో అది బోన్స్, జాయింట్స్ అండి. ఈ బోన్స్, జాయింట్స్ స్టడీ గురించి మనం మాట్లాడేదే ఆర్థోపెడిక్స్ అండి. ద స్టడీ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్స్ అండ్ ఇట్స్ మస్కులర్ అటాచ్మెంట్స్, టెండాన్స్ అండ్ ఇట్స్ లోకోమోటర్ యాక్టివిటీని మనం ఆర్థోపెడిక్స్గా చెప్పుకోగలుగుతాం. సో ఆర్థో అంటే ఇట్స్ అనే బోన్ అండ్ జాయింట్స్. యూజువల్గా ఇది పీడిక్స్ అంటే ఈజిప్షియన్లో దీని వర్డ్ని కాయిన్ చేయడం జరిగింది. ఆర్థోపెడిక్స్ అన్నది ఆల్మోస్ట్ మీకు హ్యూమన్ బాడీలో బోన్స్ ఒక స్ట్రక్చర్ని, ఒక మేనరిజంని, ఒక షేప్ని, ఒక కంట్రీని, ఒక రేసెస్ని డినామినేట్ చేస్తుంది. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పర్సనాలిటీ వాటి యొక్క బోన్, వాటి యొక్క ఫార్మేషన్, వారి యొక్క జీన్స్, తల్లిదండ్రుల జీన్స్ ప్రకారం ఎలాగైతే మనకు ఎవాల్యుయేట్ అవుతుందో అలా ఈ బోన్ స్ట్రక్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బాడీగా పరిగణలోకి తీసుకుంటాం. సో ఆర్థోపెడిక్స్లో మనం బోన్స్ అండ్ జాయింట్స్ యొక్క రోగాలని, అంటే డిజీజెస్, ఫ్రాక్చర్స్ని, అంటే వాటి విరగడము, ఎన్ని సమస్యలు ఏర్పడడం, ట్యూమర్స్ని, అలాగే ఇన్ఫెక్షన్స్ని, అలాగే జాయింట్స్లోని వివిధ రకాల డిజనరేటివ్ చేంజెస్ని, ఆర్థరైటిస్ని, అంతేకాకుండా స్పైన్ లోపల బోన్స్ ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి, డిస్కులు ఉంటాయి. సో క్రమేణా ఇన్ని రకాల నడుము, మెడ, వీపు, అలాగే బాడీలో టోటల్ స్కెల్టల్ సిస్టమ్ని స్టడీ చేసి దాని మీద వివిధ రకాల రోగాలను తెలుసుకోవడం, వాటి యొక్క డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకొని తద్వారా అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి నయం చేయడం, దాన్ని స్టడీ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అంటాం. ఎలాంటి నొప్పులకి ఆర్థోపెడిక్స్ డాక్టర్ని అసలు కన్సల్ట్ అవ్వాలి? యూజువల్గా పెయిన్ అన్నది మన బ్రెయిన్ యొక్క సెన్సరీ పార్ట్ ఫీల్ అయ్యేదండి. మనకు బాడీలో ఎక్కడైనా సపోజ్ అనాటమికల్ స్ట్రక్చర్ డిరేంజ్ అయినా, లేకపోతే పెథలాజికల్ డిజీజ్ ప్రాసెస్ డెవలప్ అయినా, కణాలు మన బాడీలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి. కోట్ల కణాలు ఉత్తేజం చెందడం అంటే ఇన్ఫ్లమేబుల్ అంటే అదొక నిప్పు రవ్వలాగా రాజుకోవడం, దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఈ ఇన్ఫ్లమేషన్ని ప్రక్రియ ఎప్పుడైతే కణం యొక్క వాపుకు లోనైపోయి దానిలో ఎర్రదనము ఇన్ఫ్లమేషన్కి లోనైనప్పుడు దాని నుంచి వచ్చే నరాలు ఏవైతే ఉంటాయో ఆ నరాలు మనకు సెన్సరీ నరం అంటాము. సెన్సరీ స్టిమ్యులేషన్ అంటే మన ఎక్కడైతే పెథలాజికల్ కానీ, లేకపోతే ఇంజురీ కానీ, లేకపోతే ఇతరత్ర ఉత్తేజం చెందడం వలన దాని యొక్క సెన్సరీ యాక్టివిటీ బ్రెయిన్ నుంచి లోకలైజ్డ్ పెయిన్ ఫీలింగ్ రావడం, దాన్ని మనం బాడీలో ఒక రెస్పాన్స్, అంటే మనకు పెయిన్ అనేది ఒక రెస్పాన్స్ ఇవ్వడానికి, వ్యక్తిలో తెలవడానికి, అంటే నీకు ఈ సమస్య ఈ పార్ట్లో డెవలప్ అయిందని ఒక పెయిన్ రూపంలో మనకు రెస్పాన్స్ వస్తుంది. దాన్ని ప్రొటెక్టివ్ ఫెనామినన్గా కూడా భావించాలి. ఎందుకంటే మనకు నొప్పి వస్తే కానీ జాగ్రత్త పడం. సో జాగ్రత్త పడడానికి కోసం ఈ పెయిన్ అనే ఒక సిమ్టమ్ మనకు బాడీలో వచ్చినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని అప్రాప్రియేట్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో బాడీలో ఎక్కడైనా ఇలాంటి ఇన్ఫ్లమేషన్ లోనైనప్పుడు అక్కడ నరాల స్టిమ్యులేషన్ జరగడం, తద్వారా పెయిన్ ఫీల్ అవ్వడం, ఆ పెయిన్కి మనం ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడం, తద్వారా పెయిన్ని కంట్రోల్ చేయడం. పెయిన్ అన్నది మనకు యాజ్ లాంగ్ యాజ్ దానికి మనం ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే పెయిన్ ఇంటెన్సిటీ పెరగచ్చు, పెయిన్ ఇంకొక కొన్ని కాంప్లికేషన్స్ కూడా దారితీయచ్చు. సో పెయిన్ అనే దాన్ని అంత ఈజీగా తీసుకోకూడదు. యూజువల్గా ఆబ్వియస్గా మనం యూజువల్గా నార్మల్గా ఉండేటప్పుడు మనకి ఏదైనా పెయిన్ పంటిలో కానీ, కంటిలో కానీ, ముక్కులో కానీ, చెవుల్లో కానీ, ఇంక ఇతరత్ర మోస్ట్ సెన్సిటివ్ పార్ట్స్లలో ఏ పెయిన్ వచ్చినా కూడా ఆ పెయిన్కి మనం భరించుకునే శక్తి ఉండదు. కాబట్టి ఆ పెయిన్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
సో చిన్న పెయినే కదా, మనము దీనికోసం పెయిన్ కిల్లర్స్ ఎందుకు, ట్రీట్మెంట్ ఎందుకు పోతుంది అనుకుంటే తప్పు. ఒకసారి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వలన పెయిన్ వస్తుంది. ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ కణాలలో ఉత్తేజం చెందటం వలన ఆ ఉత్తేజాన్ని మనం కంట్రోల్ చేయకపోతే అది మితిమీరి పెరిగి ఆస్కారం ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో అలాంటి ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్, పెయిన్ని కంట్రోల్ చేయడానికి అప్రాప్రియేట్గా డయాగ్నోజ్ చేయించుకోవడం, లేకపోతే పెయిన్ కిల్లర్స్ లాంటివి అవసరం ఉన్నంత డోసేజ్లు ఇవ్వటం, ఆ పెయిన్ ఉత్తేజాన్ని కంట్రోల్ చేయకపోతే అది విపరీత దారులకు తీసి కాంప్లికేషన్స్ ఎక్కువగా డెవలప్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. సార్ మీది ఇది కొంచెం రబ్ అవుతుందా? అవుతుంది కొంచెం ఇక్కడ పెడతాను. వాయిస్ క్లియర్ ఉందా లేదా? అంటే వాయిస్ క్లియర్ ఉంది కానీ అది రబ్ అయ్యి జరిగినప్పుడు రబ్ అవుతుందా అర్థం. రెడీ. సార్, రీజన్ ఆర్థో స్పోర్ట్స్ అంటే ఏంటి? స్పోర్ట్స్, ఆర్థో స్పోర్ట్స్ అన్నది ఈరోజు ఒక వ్యక్తి హ్యూమన్ బాడీ స్కెల్టన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆర్థోపెడిక్స్లో అంత సక్సెస్ఫుల్గా, ఆర్థోపెడిక్స్ స్పోర్ట్స్లలో అంత సక్సెస్ఫుల్గా రాణించగలుగుతారు. స్పోర్ట్స్ ఈజ్ నథింగ్ బట్ ద బోన్స్ అండ్ జాయింట్స్ అండ్ ఇట్స్ యాక్టివిటీ విత్ ద సపోర్ట్ ఆఫ్ మజిల్స్, టెండన్స్, లిగమెంట్స్ అండ్ న్యూరో వాస్కులర్ కంపోనెంట్స్. ఇవన్నీ కలిస్తే కానీ మనం స్పోర్ట్స్ యాక్టివిటీస్కి కరెక్ట్గా ఆర్థోపెడిక్ సపోర్ట్ చేయదు. సో ఆబ్వియస్గా మన ఒక జాయింట్ చుట్టూ లిగమెంట్స్, రెండు బోన్స్ అతుక్కొని ఉండడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లిగమెంట్స్ ఉంటాయి. రెండు బోన్స్కు మధ్యలో మనకు కొన్ని కార్టిలేజ్ ఉంటుంది, మెనిస్కై ఉంటుంది, డిస్క్ ఉంటుంది. దానికి చుట్టూ, జాయింట్కు చుట్టూ క్యాప్సుల్ ఉంటుంది. క్యాప్సుల్కు పైన లిగమెంట్స్ పైన మస్కులర్ అండ్ టెండాన్స్ కోలిషన్ ఉంటుంది. సో వీటన్నిటి బలం మనకు జాయింట్ పైన ఉండే స్ట్రక్చర్స్, సాఫ్ట్ టిష్యూ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటే జాయింట్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్లో సక్సెస్ఫుల్గా రాణించడానికి అదొక దోహదం పడుతుంది. సో అలాంటప్పుడు జాయింటే కాదు, బోనే కాదు, మన చుట్టూ ఉండే స్ట్రక్చర్స్ కూడా స్ట్రెంగ్త్ లేకపోతే మనం స్పోర్ట్స్లో అంతగా మంచి రిజల్ట్స్ రాణించజాలం. సో ఆబ్వియస్గా మేము యూజువల్గా ఎనీ యాక్టివ్ స్పోర్ట్స్మెన్కు చెప్పేది ఏంటంటే ఫస్ట్ వార్మప్ ఎక్సర్సైజెస్ చేయండి. వార్మప్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల స్పోర్ట్స్లో యాక్టివిటీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, సక్సెస్ రేట్ పెరుగుతుందని చెప్తాం. సో వార్మప్ ఎక్సర్సైజెస్ అంటే జాయింట్ బోన్స్కు ఉండే మజిల్స్ని వార్మప్లో రక్త ప్రసారం పెంచి దానిలో ఉండే న్యూట్రియంట్స్ని పెంచడం వల్ల బోన్ అండ్ మజిల్స్ అండ్ టెండన్స్ యాక్టివిటీ సమృద్ధిగా పెరిగి మనకు స్పోర్ట్స్ యాక్టివిటీస్లో బలోపేతంగా మనం రాణించగలుగుతాం. సో ఆబ్వియస్గా ఈ వార్మప్ ఎక్సర్సైజ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వార్మప్ ఎక్సర్సైజ్తో జాయింట్ బోన్స్కి అటాచ్ ఉన్న మజిల్స్ స్ట్రెంగ్తన్ అవడం, దానికి తోడు మనకు ఆ యొక్క మెలకువలు ఏవైతే మనం స్పోర్ట్స్ యాక్టివిటీలు ఉంటాయో దానికి సహకరించే విధంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క బోన్స్ అండ్ జాయింట్స్ స్పోర్ట్స్లో మనం ఎక్కువగా ఈ లిగమెంట్స్ ఏవైతే బోన్ అండ్ జాయింట్కి అటాచ్డ్ లిగమెంట్స్ ఉంటాయో, అంటే ఒక బోన్కి ఒక బోన్ అటాచ్ అయ్యేది లిగమెంట్స్. ఈ లిగమెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో అలాంటి లిగమెంట్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇంజురీ అయ్యేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. దాన్ని స్ట్రెయిన్ అని అనొచ్చు, లేకపోతే లిగమెంట్ ఆర్ టెండన్ స్ట్రెయిన్ అనొచ్చు, లేదంటే స్ప్రెయిన్ అనొచ్చు. సో స్ట్రెయిన్ అంటే ఆ లిగమెంట్ కానీ ఆ టెండన్ కానీ సాగదీయడం. స్ప్రెయిన్ అంటే దానిలో కొన్ని ఫైబర్స్ కట్ అవ్వడం. సో ఇలా మనం సబ్జెక్ట్ వైజ్గా పేషెంట్ హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ ప్రకారం చెప్పుకోగలుగుతాం. ఈ రెండు స్ప్రెయిన్ అండ్ స్ట్రెయిన్ దాటిన తర్వాత మనకు మేజర్గా అయ్యేది బోనీ ఫ్రాక్చర్స్ స్పోర్ట్స్ ఇంజరీలో కామన్గా చూస్తూ ఉంటాం. సో బోనీ ఫ్రాక్చర్స్ కూడా మనము కన్సిడరేషన్లో తీసుకొని ఈ 3 రకాల ఇంజురీస్ని మనం పరిగణలో తీసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మనకు జాయింట్ డిస్లొకేషన్, అంటే బోన్ అటాచ్ అయిన ఒక జాయింట్ సపరేట్ అయ్యి డిస్లొకేషన్ అవడం, అంటే దూరం జరగడం. సో ఇలాంటి సమస్యలు మనం కామన్గా స్పోర్ట్స్ ఇంజరీలో చూస్తూ ఉంటాం.
సో దిస్ ఈజ్ పర్టైనింగ్ టు షోల్డర్ జాయింట్ కావచ్చు, నీ జాయింట్ కావచ్చు, హిప్ జాయింట్ కావచ్చు, ఎల్బో జాయింట్ కావచ్చు, ఈవెన్ బ్రెస్ట్ జాయింట్ కావచ్చు. మోస్ట్ కామన్గా ఇంజురీస్ జరిగే విషయాలలో మనం చూస్తాం. తర్వాత స్పైన్ ఇంజురీస్ రావచ్చు, పెల్విస్ ఇంజురీస్ రావచ్చు. ఇలా పరిగణలో తీసుకొని మనం స్పెసిఫిక్గా ఇంజురీని బట్టి మనం చెప్పుకోగలుగుతాం. సో ఇందులో మనం చెప్పుకోగలిగింది ఏంటంటే ఈ యొక్క స్పోర్ట్స్ ఇంజురీస్లో మనం వార్మప్ ఎక్సర్సైజ్ చేసి స్ట్రెంగ్తన్ చేసుకున్న తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీస్లో మనం పాల్గొని ప్రొటెక్టివ్ మెథడాలజీ తోటి మనం స్పోర్ట్స్ ఆడాల్సిన అవసరం ఉంది. తద్వారా అన్టువర్డ్ ఇంజురీస్ కానీ అన్టువర్డ్ డ్యామేజెస్ కానీ జరగకుండా ప్రొఫెషనల్ ఎబిలిటీ పెరిగే విధంగా ప్రయత్నం చేయాలి. సార్ జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా, లైక్ ఎలా అని అంటే బాగా ఓల్డ్ ఏజ్ ఉన్న పీపుల్ వాళ్ళు అంటూ ఉంటారు, ఏమంటారు కాళ్ళు నొప్పిలు వేస్తున్నాయి అట్లా. అసలు ఎందుకు అంటారు అసలు కాళ్ళు నొప్పిలు వేస్తున్నాయి అని? ఓవరాల్గా మనము కాళ్ళ నొప్పులు అన్నది బాడీలో రెస్పాన్స్ ప్రొసీజర్ టు ఓల్డ్ ఏజ్ పీపుల్. అది చాలా పలు రకాలుగా ఉంటుంది. కాళ్ళ నొప్పులు విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రావచ్చు, కాల్షియం డెఫిషియన్సీ వల్ల రావచ్చు, మినరల్స్ మెగ్నీషియము, పొటాషియము, క్లోరైడు ఆర్ ఇతరత్ర మనకు మినరల్స్ బాడీలో తక్కువైనప్పుడు కానీ, లేకపోతే మజిల్స్లలో కాల్షియం తక్కువ ఉండటం వలన, అంటే మన బాడీ సెరం కాల్షియం లెవెల్ తక్కువ ఉండటం వలన ఆ ఛానల్స్ మజిల్ యాక్టివిటీ లేక నొప్పి రావడం, ఫటిగ్ అయిపోయి అంటే బాగా పనిచేసినప్పుడు డే అంతా ఫటిగ్ అయిపోయి కండరాలు బలహీనంగా దారి తీసి నొప్పులు రావడం, కీళ్ళు ఎముకలలో విటమిన్ డి కాల్షియం తక్కువ ఉండి ఎముకలు మెత్తగా అవడం, కీళ్ళల్లో ఎముకలు అరిగిపోవడం, అంతేకాకుండా మన మన లిగమెంట్స్ మన టెండన్స్ కూడా ఫటిగ్ అయిపోయి పెయిన్ రావడం, రెస్ట్ పెయిన్స్ అంటాం. రెస్ట్ పెయిన్స్ అంటే డే అంతా పనిచేసి వచ్చి నైట్లో పడుకునేటప్పుడు మీకు కొన్ని గ్రూప్ ఆఫ్ మజిల్స్ షోల్డర్ కానీ లేకపోతే చెస్ట్ కానీ లేకపోతే కాఫ్ మజిల్స్ కానీ రెస్ట్ పెయిన్స్ రావడం, ఇలాంటి వాటికి కారణం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో యూజువల్గా ఇది న్యూట్రిషనల్ డిజార్డర్ కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ డిజార్డర్స్ కావచ్చు, ట్రామా కావచ్చు, లేకపోతే ఓవర్ స్ట్రెయిన్ కావచ్చు, స్ప్రెయిన్ కావచ్చు. సో ఇలాంటి వాటిని మనం పరిగణలో తీసుకొని ఎప్పుడైతే మనకు ఓల్డ్ ఏజ్లో మోస్ట్ కామన్గా ఆస్టోపోరోసిస్ డిజీజ్ అని విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ వలన బోన్లో బలహీనతలు ఏర్పడి నొప్పి వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. సో ఇలా మనం పరిగణలోకి తీసుకొని వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాటిని బ్లడ్ టెస్టుల ద్వారా, ఎక్స్రేస్ ద్వారా, అలాగే క్లినికల్ టెస్టుల ద్వారా మనం సక్రమంగా ఎగ్జామిన్ చేసుకొని దాని పరంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోకాలు అరిగిపోతే ఏం చేయాలి సార్? ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోవాలి? మోకాలు అరిగిపోవడం అన్నది పలు రకాలుగా ఉంటుందండి. మోకాలు అన్నది ఏ ట్రై బోన్ ఫార్మేషన్, అంటే తొడ ఎముక, కాలు ఎముక, అలాగే మోకాలు పైన చిప్ప ఎముక అంటాం, దాన్ని మనం పటేలా బోన్ అంటాం. ఈ మూడు ఎముకల సమూహమే మోకాలు జాయింట్ అండి. ఇందులో ఇది హింజ్ టైప్ ఆఫ్ జాయింట్, అంటే మనకు ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, రొటేషన్స్ తక్కువగా ఉంటాయి. సో దీన్ని హింజ్ టైప్ ఆఫ్ జాయింట్ అంటాం. ఇది బాడీలో మేజర్ రోల్ ఉంటుంది. దీనికి 60-70% ఆఫ్ బరువును మన మోకాలు మోస్తుంది. సో ఆబ్వియస్గా మనం ఇంజన్లో బేరింగ్ ఎలాగైతే క్రమేణా పనిచేసేటప్పుడు అరిగిపోతుందో అలాగే మన మోకాలు కూడా క్రమేణా ఏజ్ ప్రాసెస్లో అరుగుదల అన్నది మొదలవుతుంది. సో ఇది 4 స్టేజెస్లో మనకు ఎముక అరగడం అన్నది మోకాల్లో ఉంటుంది. స్టేజ్ 1 అంటే మనకు యూజువల్గా కాస్త నొప్పి రావడం, కాస్త వాపు రావడం మోకాల్లో, అంతేకాకుండా కింద కూర్చొని లేచేటప్పుడు నొప్పి రావడం, ఇండియన్ టాయిలెట్ వాడినప్పుడు నొప్పి రావడం, పూజలు చేసేటప్పుడు స్క్వాటింగ్ కూర్చోవడం నొప్పి రావడం ఇనిషియల్గా స్టార్ట్ అవుతుందండి. దీనిలో మనం క్లినికల్గా ఎగ్జామినేషనే కాదు, ఎక్స్రే ప్రకారం చూసుకుంటే 2 బోన్స్ మధ్యలో ఉండే స్పేస్ 9 to 10 mm ఉండాలి నార్మల్గా. సో అది తగ్గిపోతుంది అంటే దాన్ని మనం 25% వరకు మనకు ఫస్ట్ స్టేజ్లో ఆ ఎముక కార్టిలేజ్ అంటాం, అది అరగడం వల్ల మనకు 25% స్టేజ్ 1లో అరిగిపోయే ఆస్కారం ఉంటుంది. అదే స్టేజ్ 2లో మనకు దాదాపుగా 50% ఎముక అరిగిపోయినట్టుగా ఎక్స్రేలో లేకపోతే ఎంఆర్ఐలో తెలుసుకోవడం జరుగుతుంది. తో పాటు ఈ చెప్పుకున్న మనం వాపు, నొప్పి, ఎర్రబడటం,
రేంజ్ ఆఫ్ మూమెంట్స్ డిఫికల్ట్ అవ్వడం, దాన్ని మనం స్టేజ్ 2లో 50% వరకు అరగడం అంటాం. అదే 75% అరిగింది అనుకోండి, జాయింట్ స్పేస్ పూర్తిగా తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది, జాయింట్ మూమెంట్ డిఫికల్టీ ఉంటుంది, వాపు ఎక్కువగా ఉంటుంది, డిఫార్మిటీ వచ్చే అవకాశం ఉంటుంది మోకాల్లో, అంతేకాకుండా నొప్పి విపరీతంగా ఉంటుంది. సో స్టేజ్ 4 అనేది కంప్లీట్ జాయింట్ ఒరేజన్, అంటే జాయింట్లో స్పేస్ ఉండకపోవడం. మీరు ఎక్స్రేలో 2 ఎముకల మధ్యలో స్పేస్ చూస్తే అబ్సల్యూట్గా 9-10 mm ఉండాల్సింది, ఈవెన్ నాట్ ఈవెన్ 1 mm కూడా ఉండకుండా జాయింట్ డిఫార్మిటీ రావడం, అంటే మోకాలు స్ట్రైట్గా ఉండాల్సింది కొంత క్రాస్గా జరిగిపోవడం, సివియర్ నొప్పి రావడం, కదలలేని పరిస్థితిలో ఉండడం, ఇలాంటి పని చేయాలన్నా కూడా నొప్పి విపరీతంగా వచ్చి భరించలేనంత నొప్పి రావటం వల్ల వాళ్ళు సఫర్ అవుతుంటారు. సో ఇలా మనం ఈ స్టేజ్ 4 వరకు మనం ఈ యొక్క బోన్ అరగడాన్ని మనం చూస్తుంటాం. ఈ పరిగణలో తీసుకొని మనం బేసిక్గా చాలా రకాలుగా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానిలో ముఖ్యంగా కీళ్ళవాతము సంబంధించింది రుమటైడ్ ఆర్థరైటిసా, గౌటీ ఆర్థరైటిసా, సొరియాటిక్ ఆర్థరైటిసా, లేకపోతే డీజనరేటివ్ ఆర్థరైటిసా, లేకపోతే సెప్టిక్ ఆర్థరైటిసా, ఇట్లా ఎన్నో రకాలుగా ట్రమాటిక్ ఆర్థరైటిసా, ఆ ట్యూమరస్ ఆర్థరైటిస్ అనేది ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకొని ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అండ్ రక్త పరీక్షలు చేయటం వల్ల మనకు అందులో ఉండే రకరకాల వ్యాధులలో డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకొని పర్టికులర్ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత వాటిని స్టేజ్ 1, 2, 3, 4 రూపంలో మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. స్టేజ్ 1, 2 యూజువల్గా మెడిసిన్స్, స్ప్లింట్, రెస్ట్, ఫిజియోథెరపీ ఇవ్వటం వల్ల తగ్గే ఆస్కారం ఉంటుంది. స్టేజ్ 2, 3లో మనం వీలైనంత వరకు కొన్ని లోకల్ ఇంజెక్షన్స్, కార్టిలేజ్ రీజనరేట్ చేసే ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. సమ్టైమ్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు స్టెరాయిడ్ కూడా ఇవ్వచ్చు. సో ఇలా స్టెరాయిడ్ ఇప్పుడు కొంత అవాయిడ్ చేస్తున్నాం. వీలైనంత వరకు హైల్రెండేజ్ ఇంజెక్షన్స్, పిఆర్పి ఇంజెక్షన్స్, గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ లాంటివి ఇచ్చి వీలైనంత వరకు జాయింట్లో అరిగిన పొరలు మళ్ళీ నార్మల్ అయ్యే విధంగా ప్రయత్నం చేయొచ్చు. స్టేజ్ 4 మాత్రం పూర్తిగా జాయింట్ డ్యామేజ్ అయినట్టుగా పరిగణలో తీసుకుంటాం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అనాటమికల్ రిపేర్, అంటే ఇంజన్లో బేరింగ్ ఎట్లయితే మారుస్తామో అలాగే మోకాల్లో కూడా మనం కొన్ని మెటీరియల్స్, అంటే మనకు పాలిఇథిలిన్, అంతేకాకుండా కొన్ని మెటల్స్కి సంబంధించిన కాంపోనెంట్స్, ఇంప్లాంట్స్, అదే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం ఆర్ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. ఇది డిపెండ్స్ ఆన్ ద డ్యామేజ్ టు ద జాయింట్ని బట్టి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అలా మనం జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయటం వల్ల వాళ్ళు ఇంకొక 20 సంవత్సరాల వరకు నొప్పి, వాపు, ఎలాంటి అవస్థలు లేకుండా హ్యాపీగా ఉండగలుగుతాం. సార్ అసలు కార్టిలేజ్ అంటే ఏంటిది? కార్టిలేజ్ మనం తెలుగులో మృదులాస్థి అంటాం. కార్టిలేజ్ అన్నది 2 ఎముకల మధ్యలో జాయింట్ ఏర్పడ్డప్పుడు 2 ఎముకల పొరలకి, అంటే ఎండ్స్ ఆఫ్ ద బోన్స్లో ఒక మెత్తటి లేయర్ ఉంటుంది. ఆ మెత్తటి లేయర్నే కార్టిలేజ్ ఆర్ మృదులాస్థి అంటాం. ఇది మన కుషన్ ఎఫెక్ట్ ఇస్తుంది అన్నట్టు. మనం ఎగిరినా, లేచినా, దుంకినా, మనం కూర్చున్నా, ఏ చేసినా కూడా ఈ కార్టిలేజ్ అన్నది ఎముకకు పైన మెత్తటి ఎముకలాగా ఉంటుంది. అది మనకు మూమెంట్ సాఫ్ట్గా, స్మూత్గా అవ్వడానికి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ లేయర్ అన్నది మనకు ఎముక ఎండుకు ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి కార్టిలేజ్ మనకు దాదాపుగా 50 సంవత్సరాల లైఫ్ ఉంటుంది, 50 నుంచి 60 సంవత్సరాల లైఫ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు ఇంజన్లో బేరింగ్ తీసుకుంటే మ్యాక్సిమం 4 to 5 years తర్వాత మీకు ఇంజన్లో బేరింగ్ అరిగిపోతుంది. అదే మన హ్యూమన్ బేరింగ్, మోకాలు ఏదైతే బేరింగ్ ఉందో అది దాదాపుగా 40-50 సంవత్సరాల తర్వాత మీకు మెల్లమెల్లగా అరుగుదల మొదలవుతుంది. అప్పటి వరకు ఏమైనా చెప్పలేని ఇంజురీస్ అయితే తప్ప, ఏమైనా డిజీజ్ జాయింట్కి అవటం తప్ప కార్టిలేజ్ చెడిపోదు. సో ఇలాంటి కార్టిలేజ్ దాదాపుగా 3 to 4 mm సైజులో ఉండేసి ప్రతి బోన్కు కవరప్ అయి, అంటే బోన్ ఎండ్కు కవరప్ అయి 2 ఎముకల మధ్యలో స్మూత్ అండ్ రెగ్యులర్ మూమెంట్కు ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ కార్టిలేజ్ చాలా ఇంపార్టెంట్గా భావించాలి. ఈ కార్టిలేజ్ను ప్రొటెక్ట్ చేయాలంటే మనం రెగ్యులర్గా వార్మప్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. దాని న్యూట్రిషన్, అంటే దాని సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండేటట్టు, దాని యొక్క న్యూట్రిషన్ సరిగ్గా ఉండేటట్టు మనం తీసుకోవాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, రెగ్యులర్గా వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి. తద్వారా మనం ఈ కార్టిలేజ్ను ప్రొటెక్ట్ చేసుకునే విధంగా మనకు ఉంటుంది. ఈ కార్టిలేజ్
మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఎవ్రీ జాయింట్ బాడీలో ఉండే మొత్తం కీళ్ళలో 206 ఎముకలలో ఉన్న కీళ్ళన్నిటికీ అవసరం పడేంత ప్రొటెక్షన్ ఈ కార్టిలేజ్ ఇస్తుంది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే సార్ కార్టిలేజ్ ఓకే.